గారు కూడా ఈ ప్రణాళిక చేయలేరేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కొత్తగా పెట్టిన ప్రణాళిక 5,000 రూపాయలతో 3 kV సోలార్ ప్రతి ఇంటికి ఇన్స్టాలేషన్. మనకు అయ్యే ఖర్చు 5,000 ఒక నెలకైతే బిల్లు. ఆ బిల్లుతో మనకు 30 సంవత్సరాలు మరి బిల్లు ఉండదు, కరెంట్ బిల్లు ఉండదు. అంత సింగిల్ యాంపుల్ కూడా మనం కట్టాల్సిన పని లేదు, మొత్తం ఆయనే పట్టుకుంటాడు. ఇలాంటి అద్భుతమైన ప్రణాళికలు ఇండియాలో ఎన్నో ఉన్నాయి. ఫార్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఫారెక్స్ చేస్తారు, చిట్స్, ఇవన్నీ మనకు తెలిసినవి, కొత్తగా చెప్పుకోవడం అంటే ఏం లేవు. ముఖ్య కార్యక్రమం ఏమిటంటే దుప్పల రాంబాబు గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పైల మల్లేష్ గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓటు సుధా గారు ఎక్కడున్నా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. కొద్దిసేపు ఈ ప్రేరణ ఎనర్జీ గురించి చెప్పాలనుకుంటున్నాను. సార్ మనసులో ఉన్న ఆలోచనలు ఫస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 2 లక్షలు ఇస్తాను, అది రోజువారీ ఇస్తాను. ఆ లక్షలో మీకు కావాలంటే 50,000 లేదా అవసరాల నిమిత్తం ఫైనాన్స్ తిప్పుకుంటామంటే అది కూడా ఇచ్చేస్తారు. ఆయన దగ్గర ఏమి ఉంచుకోరు, ఏం కావాలన్నా మనకే రిటర్న్ ఇచ్చేస్తారు. ఒకటి, ట్రేడింగ్లో వచ్చిన లాభాలన్నీ మనం షేరింగ్ ఇస్తున్నారు. 2, ఇంతవరకు ఇండియాలో లేని కొత్త పద్ధతి. ఒక ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఆ ఫంక్షన్ మన కంపెనీకి అప్పచెప్పితే ఒక 10 లక్షల ఫంక్షన్కి 5 లక్షలు మనీ బ్యాక్ చేయడం అనేది ఇండియాలో ఎక్కడ లేదు. మొట్టమొదటిసారి ఎండి గారు పెట్టిందే. నేను ఇంతవరకు ఎక్కడ వెళ్ళలేదు కూడా. ఈ మనీ బ్యాక్ క్యాటరింగ్లో మనీ బ్యాక్ అనేది ఎక్కడ వెళ్ళలేదు, ఇది ప్రథమం. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రణాళికలు. ఇప్పుడు సోలారే చూడండి, 5,000 రూపాయలతో సోలార్ అంటే మోదీ కూడా ఇవ్వలేదు. మోదీ గారు కూడా 70,000 75,000 సబ్సిడీ ఇస్తున్నారు, కానీ పూర్తి డబ్బులు నేను కొట్టుకుంటానని చెప్పింది. ఆ గొప్పతనం ఒక్క మన వెంకటరమణ గారికే చెందుతుంది. అంతే కదండి, 5,000తో మనకు 30 సంవత్సరాలు కరెంటు బిల్లు లేకుండా ఉండడం అనేది సామాన్యమైన విషయం కాదు. మనం అక్కడ ఖర్చు పెట్టింది 5,000, అది కూడా ఇన్స్టాలేషన్, మిగతాదంతా కంపెనీ భరిస్తుంది. ఇలాంటి అద్భుతమైన ఆలోచనలతో మన ప్రేరణ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇటువంటి వ్యక్తికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోలేము. మొట్టమొదటిసారిగా రాంబాబు గారిని కంపెనీ గురించి 2 మొక్కలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.